హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తాలింపు స్టూడియో రివ్యూస్. ఇవాళ ఒక తెలుగు వెబ్ సిరీస్ రివ్యూతో మేము ముందుకు వచ్చాను. ఆ వెబ్ సిరీస్ పేరు కోబలి. ఇది మనకి చాలా సినిమాల్లో చాలా నాకు తెలిసి ఒక 300-400 సినిమాల్లో ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, ఒక మంచి ఆర్టిస్ట్గా, మంచి సపోర్టింగ్ క్యారెక్టర్లు చేసే ఒక ఆర్టిస్ట్గా మనందరికీ పరిచయమైన రవి ప్రకాష్ గారు మెయిన్ లీడ్గా చేసిన ఒక వెబ్ సిరీస్. నేను ఈ వెబ్ సిరీస్ చూడటానికి కారణమే రవిప్రకాష్ గారు అనమాట. చాలా రోజుల నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు, మంచి క్యారెక్టర్ల కోసం ట్రై చేస్తున్నారు. ఆయనకి ఏదైనా బ్రేక్ ఇస్తుందేమో ఈ సిరీస్ అనే ఉద్దేశంతో ట్రైలర్ అది కొంచెం యాక్షన్ ప్యాకెడ్గా కనిపించి ఈ వెబ్ సిరీస్ చూడటం జరిగింది. ముందుగా ఈ సినిమా కథ విషయానికి వెళ్ళే ముందు నాదో చిన్న రిక్వెస్ట్. మీరందరూ మన వీడియోస్ చూస్తున్నారు, మంచిగా అన్నీ ఇదవుతుంది, కానీ మీరు లైక్ చేయడం మర్చిపోతున్నారు. మీరు చేసే ఒక్కొక్క లైక్ మనం ఇచ్చే కొత్త కంటెంట్ని, సినిమాని ఇష్టపడే వాళ్ళు, సినిమా గురించి తెలుసుకోవాలి అనుకునే వాళ్ళ దగ్గరికి మన కంటెంట్ చేరడానికి చాలా యూజ్ అవుతుంది. సో మీరందరూ ఖచ్చితంగా చేసే లైక్ మాకు చాలా హెల్ప్ అవుద్ది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ తాలింపు స్టూడియో. ఇక కోబలి కథ విషయానికి వచ్చేటప్పటికే ఒక 3 బ్రదర్స్ ఉంటారు. ఆ ఊర్లో వాళ్ళు కూడా ఒక ఒక స్టాండర్డ్ ఆఫ్ పెద్ద మనుషుల్లాగా చలామణి అయ్యే ఒక 3 పెద్ద మనుషులు అంటే ఏదో పంచాయతీలు చేసే రేంజ్ కాదు, కానీ వాళ్ళకి సంబంధించిన దాంట్లో వాళ్ళు కొంచెం పెద్ద మనుషుల్లాగే బిహేవ్ చేస్తూ ఉంటారు. ఈ కథ ఆంధ్ర తెలంగాణ బోర్డర్లో జరుగుతున్నట్టుగా మనకు చూపిస్తారు. ఈ ముగ్గురు బ్రదర్స్లో పెద్దన్న అయిన అతనికి ఒక ఇల్లీగల్ అఫైర్ ఉంటుంది. ఆ ఇల్లీగల్ అఫైర్లో ఉన్న లేడీ వాళ్ళకి మధ్య గొడవల్లో ఆవిడ చనిపోతే ఆవిడకి ఒక బ్రదర్ ఉంటాడు. ఆమెకి ఎవరైతే ఈ రవిప్రకాష్ వాళ్ళ బ్రదర్ ఇల్లీగల్ అఫైర్ పెట్టుకుంటాడు కదా, ఆమెకు ఒక బ్రదర్ ఉంటాడు అనమాట. ఆ బ్రదరు వీళ్ళ ఫ్యామిలీ మొత్తం మీద పగబట్టి వీళ్ళ ఫ్యామిలీని మొత్తం నాశనం చేయాలి, ఫ్యామిలీలో అందరినీ చంపేయాలని చెప్పి అతను రివెంజ్ స్టార్ట్ చేస్తాడు. ఈ కాన్ఫ్లిక్ట్లో జరిగే యాక్షన్ ఎపిసోడ్స్తోనే మొత్తం ఈ వెబ్ సిరీస్ డెవలప్ చేయడం అయితే జరిగిందనమాట. ఇది మొత్తంగా కోబలి కథ విషయంగా ఓకే అనిపిస్తుంది అనమాట. ఇంకా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే చెప్పాను కదా, రవిప్రకాష్ గారి ఎక్స్పీరియన్స్, ఆయనకి స్క్రీన్ ప్రెజెన్స్ మీద ఉండే ఆయనకి ఎక్స్పీరియన్స్తో ఈ వెబ్ సిరీస్ని ఆయనే నడిపోయాడు అనిపించాలన్నమాట. చాలా బాగుంది ఆయన స్క్రీన్ ప్రెజెన్స్. ఆయన ట్రై చేశాడు, మ్యాక్సిమం పుల్ చేయడానికి ఆయన ట్రై చేశాడు. ఇంకా కొత్త ఆర్టిస్టులు లాస్ట్ తమ్ముడుగా చేసిన తరుణ్ అనే అతను కానీ, ఇంకా వీళ్ళు అందరూ ఏదో నడిపారు. శ్యామల వాళ్ళు అంత ఇంపాక్ట్ఫుల్ రోల్స్ ఏం చేయలేదు, ఏదో పాస్ ఆన్ కమెంట్ గోలాగా చేశారు, ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయారు అనమాట. రేవంత్ అని ఆయన డైరెక్ట్ చేశాడు ఈ వెబ్ సిరీస్ని. ఆయన కొంచెం స్క్రీన్ ప్లే మీద కాన్సన్ట్రేట్ చేసి కొంచెం టైట్గా చేస్తుంటే ఇంకొంచెం బెటర్ ఉండేది అనిపించింది. గౌరహరి మ్యూజిక్, హనుమాను ఈ సినిమాకి మ్యూజిక్ చేసిన ఆయన కూడా మ్యూజిక్ విషయంలో ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేకపోయారు అనమాట. ఇంకొక పాయింట్ ఏంటంటే, మెయిన్గా ఈ సినిమా అంటే ఫ్యామిలీ ఆడియన్స్ రీచ్ కాలేకపోవడానికి రీజన్ ఏంటంటే, ఎక్కువగా అబ్యూజివ్ లాంగ్వేజ్ ఉందన్నమాట. అనవసరంగా కూడా ఎక్కువగా బూతులు, ఊరికే పిలవడానికి కూడా బూతులు మాట్లాడినట్టుగా ఎక్కువగా ఉందన్నమాట. ఈ మైనస్ పాయింట్స్. ప్లస్ పాయింట్స్ విషయానికి చెప్పాను కదా, రవిప్రకాష్ గారు మంచి ప్లస్ పాయింట్ అయితే, ఈ సినిమాలో ఉండే యాక్షన్ సీక్వెన్స్లు ప్లస్ అయి ఉండేవి, కానీ రిపీటెడ్ అనిపించింది. యాక్షన్ సీక్వెన్సెస్లో కూడా కొత్తదనం ఏం లేకుండా ఊరికే నరుక్కుంటా, ఊరికే చంపుకుంటా పోవడం, అలాంటి ఇది తప్పితే మిగతా విషయాలన్నింటిలో 18+ ఆడియన్స్ ఏదైనా ఒక ఫుల్ బ్లడ్, తర్వాత బూతులు, ఇలాంటివన్నీ అంటే అలాంటి జోన్ ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి కోబలి కొంచెం ఒక మంచి పర్వాలేదు, ఒకసారి చూడొచ్చు అనిపిస్తుంది. బట్ ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం ఈ వెబ్ సిరీస్ చూసే ముందు ఒకసారి ఆలోచించుకోవాలి. ఎనివే, రవిప్రకాష్ గారికి ఒక కొత్త ప్రయత్నం, ఓటీటీలో ఆయన ప్రూవ్ చేసుకోవడానికి ఒక వెబ్ సిరీస్ తీశాడు. సినిమాలు చూసేవాళ్ళు, ఆర్టిస్ట్ని ఎంకరేజ్ చేద్దాం అనుకునే వాళ్ళు ఖచ్చితంగా కోబలి వెబ్ సిరీస్ని తెలుగులో హాట్స్టార్లో చూసి మీ ఒపీనియన్స్ మా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని సినిమా విశేషాలు, మరిన్ని సినిమా రివ్యూస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. సైనింగ్ ఆఫ్, కళా సందీప్. వి లవ్ సినిమా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ తాలింపు స్టూడియో.